శ్రీదేవి భాగవతము నరనారాయణుల తపస్సు. ధర్మ సంస్థితికి పూర్వజన్మ వాసన ప్రధాన కారణం. అది మలినమైతే ధర్మము మలినమైపోతుంది. ఇప్పుడొక వృత్తాంతం చెబుతాను విను. పూర్వకాలంలో ధర్ముడు బ్రహ్మమానసపుత్రుడై జన్మించాడు. సత్యసంపత్తుడై వేదధర్మ నిరతుడై జీవిస్తున్నాడు. దక్ష ప్రజాపతి కూతుళ్లను 10 మందిని వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. వారికి హరికృష్ణుడు, నరుడు, నారాయణుడు అని 4 కుమారులు జన్మించారు. వీరిలో హరికృష్ణులిద్దరూ నిత్యం యోగాభ్యాస పరాయణులే కాలం గడుపుతూ ఉన్నారు. నరనారాయణులు పరాయణులయ్యారు. హిమాలయాల్లో బద్రికాశ్రమంలో తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. 1000 ఏళ్లకు పైగా గడిచింది. తపస్సులలోకెల్లా అగ్రగణ్యులయ్యారు. వీరి తపస్సుల తీవ్రత ముల్లోకాలను వ్యాపించింది. దేవేంద్రుడికి దడబుట్టింది. ఎలా భగ్నం చేయడమా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించాడు. కట్టకడపటికి తానే రంగంలోకి దిగాడు. అతి దారుణమైన కామ క్రోధలోభాలను వెంటబెట్టుకుని గంధమాదనంపై ఉన్న ఐరావతం ఎక్కి బదరికాశ్రమం చేరుకున్నాడు. ప్రత్యక్షమైన బ్రహ్మ విష్ణులాగా, అప్పుడే ఉదయించిన సూర్యబింబంలాగా తపస్సే తేజస్సుతో విరాజిల్లుతున్న నరనారాయణులను చూశాడు. ఏమిటి వీళ్ళ పట్టుదల? తపస్సుతో ఏం చేద్దామనుకుంటున్నారు అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్ళాడు. మహానుభావులారా, ధర్మసుతులు కదా మీరు, చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. ఏమిటి మీ ఉద్దేశం? ఏమిటి మీ ఆకాంక్ష? ఉత్తమోత్తమైన వరం ఇద్దామని వచ్చాను. ఇవ్వకూడనదే అయినా ఇస్తాను. అంతగా సంతోషిస్తున్నాను. మీ తపస్సుకి కోరుకోండి అన్నాడు. నరనారాయణులు ఉలకలేదు పలకలేదు. ఇంద్రుడు మళ్ళీ మళ్ళీ అదే ప్రకటించాడు. స్థిరస్థితులై ధ్యానంలో మునిగిపోయిన జంట మునులను లో చలనం లేదు. ఇంద్రుడికి రోషం వచ్చింది. మాయామోహినిని సృష్టించాడు. వారిపైకి ఉసిగెలిపాడు. ప్రయోజనం లేకపోయింది. సింహాలు, పులులు, తోడేళ్లను సృష్టించాడు. భయపెట్టాలని ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. ఇక ఏమి చేయాలా అని తోచలేదు. వరదానానికి లుబ్ధులు కాలేదు. సింహాశార్ధూలాలకి భీతులు కాలేదు. మాయామోహినికి మోహితులు కాలేదు. వీరి తపస్సుని భంగపరచడం ఎలాగా చెప్పమా అనుకుంటూ తిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు. బాగా యోచన చేశాడు. జనమేజయ, ఆదిశక్తి సనాతని, సర్వలోకేశ్వరి, పరాప్రకృతి అయిన మహావిద్యను నిష్ఠతో ఉపాసించే వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. దేవాసుర మాయలన్నీ ఆ మహామాయ ముందు ఓడిపోవలసిందే. చిన్న మాయలు, పెద్ద మాయలు ఏం చేస్తాయి? మహామాయ ఉపాసించే వారికి ఎవ్వరూ ఏ విఘ్నాలు కల్పించలేరు. వాగ్బీజ, కామబీజ, మాయాబీజ మంత్రాలను జపించే వారిని ఎవరు బాధించలేరు. యన్మూల సకల మాయా దేవాసురకృత కిల తే కథం బాధితుం శక్త్యా ధ్యాయంతి గత కల్మషాః. అయితే దేవేంద్రుడు మోహితుడై మరొక ప్రయత్నం చేశాడు. మన్మధుడిని, వసంతుడిని పిలిపించాడు. రతీదేవితో అప్సరసలతో భద్రకాశ్రమానికి వెళ్ళి నరనారాయణులను కామాతురులను చెయ్యండి అనేది ఆజ్ఞాపించాడు. సుగంధ పరిమళాలతో, పూల బాణాలతో, వంపు సొంపుల వయ్యారాలతో వారి మనసులను సమ్మోహితం చేసి లొంగదీయండి. ఇది దేవ కార్యం మన్మదా. ఈ ప్రపంచంలో దేవదానవ మానవ జాతులలో నీ బాణాల తాకిడికి లొంగని వాడెవ్వడూ లేడు. నీ శక్తి అమోఘం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, నీ అందానికి సాటి వచ్చే చంద్రుడు కూడా నీ పూల బాణాలకు ఓడిపోయిన వాడే. ఇక నరనారాయణులు ఒక లెక్క. పైగా ఇంతమంది అప్సరసలు నీ వెంట వస్తున్నారు. నిజానికి ఒక రంభ, ఒక తిలోత్తమ చాలు. అస్సలు నువ్వు ఒక్కడవే సరిపోతావు. అటువంటిది ఇంతమందితో కలిసి వెళుతున్నావంటే ఇక చెప్పేదేముంది? జయం మనదే. వెళ్ళిరా, కార్యం నెరవేర్చు. నువ్వు కోరిందల్లా నీకు బహుమతిగా ఇస్తాను. నేను స్వయంగా వెళ్ళి ప్రయత్నం చేశాను. ఫలితం లేకపోయింది. శ్రమ మిగిలింది. అసలు మొదట మిమ్మల్ని పంపించి ఉండాల్సిందే. అయినా ఇంద్రుడు ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు, వెళ్ళండి అని పంపించాడు. వెళ్ళబోతూ మన్మధుడు ఒక మాట చెప్పాడు. దేవేంద్ర, నీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాను. ఆ నరనారాయణులు త్రిమూర్తులలో ఒక్కరు గాని, ముగ్గురు గాని, సూర్యుడు గాని, లేదా మరింక ఏ దేవతనైనా ధ్యానిస్తూ ఉంటే చిటికలో వారిని మోహపరిచి తపోభంగం చేసి వస్తాను. సందేహం లేదు. అలా కాక వారు గనక దేవీ భక్తులైతే మాత్రం నేను చేయగలిగిందేమీ లేదు. కామరాజ మహాబీజ మంత్రాన్ని జపించిన వారి మీద నా బాణాలు పనిచెయ్యవు. దేవీ భక్తం వశీకర్తుం నాహం శక్తః కథంచన కామరాజం మహాబీజం చింతం యంతం మనస్యలం. మన్మధుడు ఇలా చెప్పినా దేవేంద్రుడు వినిపించుకోలేదు. వెళ్ళమని తరిమాడు. ఇది దుస్వార్థమైన కార్యం. నువ్వే సాధించాలి. నాకు హితం చెయ్యాలి అని పంపించాడు. సరే అని మన్మధుడు బయలుదేరాడు. అప్సరసలకు గర్వభంగం. జనమేజయ, ముందుగా వసంతుడు బదరికాశ్రమంలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా పచ్చదనం వెళ్లి విరిసింది. కొమ్మ రెమ్మ చిగురించింది, పుష్పించింది. తుమ్మదలు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతున్నాయి. తరువున చిరుగు బురుగులు కోకిలలై యుగళ గీతికలు ఆలపిస్తున్నాయి. పుష్పించిన లతలు అందుబాటులో ఉన్న తరువులను పెనవేసుకుంటున్నాయి. బభూహు కోకిలాలాప వృక్షేగ్రేషు మనోహర.
వల్యోపి పుష్పితా సర్వా ఆలింగ్ ఆలిలింగుర్నగోత్తమాన్. ఆశ్రమంలో ప్రతి జీవి వయస్సుతో నిమిత్తం లేకుండా రంజితమయ్యింది. తన సహచరిని కౌగిలించుకుంది. అది ఏదో తెలియని మత్తు ఆవరించి క్రీడాసక్తయింది. పరిమళవాయు వీచికలు దక్షిణ దిశ నుంచి వీతించి తనువులను పులకింపచేశాయి. మునీశ్వరులకు సైతం ఇంద్రియాలు అదుపు తప్పి ఉద్రేకాలు ఉరకలు వేశాయి. రతిమన్మధులు రంగప్రవేశం చేశారు. 5 బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టి గురి చేసి కొడుతూ విచ్చలవిడిగా ఆశ్రమం అంతటా కలయిదిరిగారు. అంతలోకి రంభా త్రిలోత్తమ అప్సరసలు వచ్చారు. బృందాలు బృందాలుగా చెట్ల నీడల్లో కూర్చొని స్వరతాన సమన్వితంగా మధుర గీతాలను ఆలపించారు. వీరి గీతిక, కోకిల, కోళ్ళ కూజితాలు, తుమ్మెదల ఝుంకారాలు భద్రికాశ్రమం అంతా మారుమ్రోగింది. నారాయణులకు ధ్యాననిష్ట చెదిరింది. చూపులను క్రమంగా బయటకు మళ్లించారు. ఎటు చూసినా వసంత శోభ. అకాలంలో ఏమిటి వింత? ప్రాణికోటి అంతా మన్మథ వివశమై కనబడుతోంది. ఋతుగర్భంలో క్రమంలో ఈ విపర్యాసం ఎలా వచ్చింది అని నరుడు నారాయణ్ణి అడిగాడు. ఆశ్చర్యంతో విపారణ కన్నులతో ప్రకృతిని తిలకిస్తున్న నారాయణుడు బదులు పలికాడు. సోదరా, చెట్లు చూసావా? నిలువునా పుష్పించాయి. కోకిలారాపాలను భ్రమర నాదాలను వినిపిస్తున్నాయి. శిశిరం అనే భీతమాతం గాని భయపడని ఏనుగు మోదుగు పువ్వుల వాడి గోళ్లతో చీల్చి చండాలి వసంతకేసరి సింహం ఆశ్రమంలోకి ప్రవేశించింది. శిశిరం భీతమాతంగం ధారయన్ స్వఖరైర్నఖై వసంతకేసరీ ప్రాప్తః ఫలాసకుసుమైర్మునే. భద్రకాశ్రమంలోకి వసంతలక్ష్మి వచ్చిందయ్యా. అరుణాశోక హస్త కింసుకపాద నీలశోకకచ విలసిత కమలాసన నీలేంద్రీ వరనేత్ర బిల్వ పలస్తని కుందరదన మంజీర కర్ణ బంధుజీవాధర సింధువారనఖ పుష్కోకిలస్వర కదంబవసన బర్హి కలాప సారవస్వనూపుర వాసంతి బద్ధరసవ మత్త మరాళగమన పుత్ర జీవాంసు కన్యస్థ రోమ రాజ విరాజిత. తమ్ముడు, అకాలంలో వచ్చింది ఈ వసంతలక్ష్మి అంటే తన తపస్సుని భంగపరచటం కోసమే అని మనం గ్రహించాలి. అప్సరసల గానం వినబడుతోంది కదా. మన ధ్యానాన్ని నాశనం చేసింది. ఇదంతా దేవేంద్రుడు పన్నాగం. లేకపోతే ఏమిటి ఈ ప్రకృతి వైపరీత్యం? మన తపస్సునికి భయపడి ఇంద్రుడు ఈ పని చేసి ఉంటాడు, సందేహం లేదు. సుగంధ పరిమళాలను వెదలజల్లుతూ సుఖస్పర్శంగా వీచెంచుతూ మలయానిలుడు తనువులను పులకింపచేస్తున్నాడు. గమనించావా? ఇంకా సందేహమా? ఇది నిశ్చయంగా శతక్రతుడి దుశ్చర్యయే. వాతానుసుగంధ సీతాచ్చ సమయాంతి మనోహర నాణ్యత్కారణమస్తిహ శతక్రతు కృతిం నిపిన. నారాయణుడు ఇలా పలుకుతుండగా భండారం బయటపడిందనుకుని గ్రహించిన మన్మధుడు ససైన్యంగా కన్నులకు కనిపించాడు. మేనక, రంభ, తిలోత్తమ, పుష్పగంధ, సుకేసి, మహాశ్వేత, మనోరమ, ప్రమద్వర, ఘృతాచి, గీతగ్న, చారుహాసిని, చంద్రప్రభ, సోమ, విద్యున్మాల, అంబుజాక్షి, కాంచనమాల ఇంకా అప్సరసలు మొత్తం 16,050 మంది కళలాడుతూ కిలకిలలాడుతూ కనిపించారు. అద్భుతమైన సంగీతంతో మానవలోక దుర్లభమైన ఆనందాన్ని పంచిపెట్టారు. నరనారాయణులు ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవిచూపించిన మీకు అత్యద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సమూర్ఛ రీతిని సత్కరించడం మర్యాద. ఈ పూటకు మీరంతా దయచేసి ఇక్కడే ఉండండి. స్వర్గం నుంచి శ్రమపడి వచ్చారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది, ఉండిపోండి అన్నాడు నారాయణుడు. సరే అన్నారు వారందరూ. నారాయణుడికి స్వాభిమానం పొంగి పొర్లింది. మా తపస్సును భగ్నం చెయ్యమని పంపిన ఇంద్రుడికి చేద్దామని వచ్చిన వీరికి తగిన గుణపాఠం నేర్పాలి, తపశ్శక్తి చూపించాలి అనుకున్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండి తొడపై మెల్లగా చేర్చుకున్నాడు. ఒక సర్వాంగ సుందర ఆవిర్భవించింది. రంభాదులను మించిన అందగత్య ఉరువు నుంచి పుట్టింది కనుక ఊర్వశి అన్నాడు. నారాయణుడు మన్మధుడే కాదు, అప్సరసలందరూ ఆశ్చర్యచకితులై కళ్ళప్పగించి చూస్తున్నారు. ఒక్కొక్క అప్సరస్సకు సేవ చేయడానికి ఒక్కొక్క పరిచారికగా 16,050 మంది సుందరాంగులను క్షణంలో సృష్టించాడు. వారంతా నవ్వుతూ ఆడుతూ పాడుతూ రకరకాల బహుమతులను అందిస్తూ అతిథులందరికీ అత్యద్భుత మర్యాదలు చేశారు. విందు ముగిసింది. నరనారాయణుల ముందు వినయంగా నమస్కరించి నిలబడ్డారు. మరింకేమిటి ఆజ్ఞ అన్నట్టు. తమ కన్నులను తామే నమ్మలేక ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న
ది అప్సరసలు నారాయణుడికి తపశ్శక్తికి సమ్మోహితులయ్యారు. అందరి కన్నులలోనూ అనురాగం మిలమిలలాడింది. అందరి తనువులు పులకితమయ్యాయి. ముక్తకంఠంగా పలికారు, మహానుభావ, నీ తపశ్శక్తి అమోఘం, నీ ధైర్యం అనన్న సామాన్యం. ఏమని స్తుతించాలో ఎలా స్తుతించాలో తెలియడం లేదు. నిజానికి మా చూపుల్ల విషం పులిమిన తూపులు ఇవి సోకి ఇలా నీలా ధైర్యంగా నిలబడినవాడు ఈ సృష్టిలో ఇంతవరకు ఎవ్వడూ తారసపడలేదు. మీ ఇద్దరు మనుష్యులను మాత్రం కదిలించలేకపోయాం. మీరు దేవాంశ సంభూతులు, ఇంద్రియ నిగ్రహానికి నిధులు. దేవేంద్రుడికి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సును భగ్నం చేయడానికి ఇటు వచ్చాం. ఇది మా తప్పే కానీ మీ సౌందర్య గర్వం పటాపంచలయ్యింది. మా సౌందర్య గర్వం పటాపంచలయ్యింది. నీకు ఓడిపోయాం. అయితే అదే అదృష్టము మాకు మీ దివ్య దర్శనం లభించింది. మీకు అపకారం తలపెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు. ఇది కేవలం మీ ఔదార్యం. నిజమే, మీ వంటి మహానుభావులు చిన్న చిన్న అపరాధాలు కలిగి శాపాలు ఇచ్చి తపశ్శక్తిని వృధాగా వ్యయపరుచుకోరు. అప్సరసలు వినమితగాత్రమై నమస్కరించి నిలబడి ఇలా పలుకుతుంటే నరనారాయణులు చాలా సంతోషించారు. కామక్రోధాలను జయించిన ధర్మాత్ములు కనుక ప్రసన్నవదనులయ్యారు. సుందరాంగులారా, మీ వినయానికి మేము సంతృప్తి చెందాం. మీకేం వరం కావాలో కోరుకొని అనుగ్రహిస్తాం. ఇదిగో ఈ ఊర్వశిని మీతో పాటు స్వర్గానికి తీసుకెళ్ళండి. మా కానుకగా మీ దేవేంద్రుడికి సమర్పించండి. మీకు మీ నాయకునికి శుభమగుగాక. మీరింక బయలుదేరవచ్చు. ఇటుపైనే ఇంకెప్పుడు ఎవరికీ తపోభంగం చేయకండి. నా కస్యాపి తపో విఘ్నం ప్రకర్తనమితం పరం. వెళ్ళిరండి. నరనారాయణుల పలుకులు రంభాధ్యప్సరసలు ములుకుల్లా సోకాయి. వారిని విడిచిపెడుతూ వెళ్ళడానికి మనసొప్పలేదు. నారాయణ మహర్షి, ఎక్కడికి వెళతాం? నీ పాదపద్మాలు ఆశ్రయించాం. ఇక్కడే నీకు సేవలు చేసుకుంటూ ఇలా ఉండిపోతాం. కోరిన వరం ఇస్తానన్నావు కదా, ఇదే మేము కోరుకునే వరం అనుగ్రహించు. మాకందరికీ నువ్వే భర్తవు, స్వీకరించు. మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించిన 16,050 మంది వరాంగనలతో కలిసి ఈ ఊర్వశి స్వర్గలోకానికి వెళ్తుంది. మా బదులుగా అక్కడ ఇంద్రుడికి సేవలు చేస్తుంది. లెక్క సరిపోతుంది. మేము ఇక్కడ నీ సేవలు చేసి తరిస్తాం. మాట తప్పకు. మాకు ఆశాభంగం కలిగించకు. అది స్త్రీలకు మరీ హింసిస్తుంది. కామార్తెలై వచ్చిన వారిని తిరస్కరించి హింసించడం నీ వంటి ధర్మజులు చేయవలసిన పని కాదు. భాగ్యవశం వల్ల స్వర్గం నుండి ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భావ్యం కాదు. నువ్వు సమర్థుడివి, తపశ్శక్తి సంపన్నుడివి. దయచేసి మా అభ్యర్థన స్వీకరించు. సుందరాంగులారా, 1000 ఏళ్లకు పైగా తపస్సు చేస్తున్నాము. జితేంద్రుడమయ్యాము. ఇప్పుడు నేను తపోభంగం చేసుకోనా? ధర్మ వినాశకాలైన తుచ్ఛాసుఖాల మీద, కామోపభోగాల మీద నాకు ఇచ్చలేదు. బుద్ధిమంతుడెవడు పశుధర్మాన్ని కోరుకోడు. నారాయణ మహర్షి, శబ్దస్పర్శ రూపరసగంధాలు 5 స్పర్శ సుఖమే ఉత్తమోత్తమైనది. పెద్దలు చెప్తారు. అది ఆనందరసం మూలం. అందుకు మించిన సుఖం మరొకటి లేదు. కాబట్టి మాకు అదే ప్రసాదించి వరం ఇస్తానన్నావు. మాట నిలబెట్టుకో. మాతో కలిసి నిర్భర సుఖాలను అనుభవిస్తూ ఈ గంధమాదన పర్వతం మీద స్వేచ్ఛగా విహరించు. ఒకవేళ తపస్సుతో స్వర్గలోకాన్ని పొందుదామనుకుంటున్నావేమో, అది ఈ గంధమాదనం కన్నా అందమైనది, అధిక సుఖదాయకమైనది కానే కాదు. అందరం కలిసి ఇక్కడే క్రీడిద్దాం. అప్సరసలు వేసిన ఈ మేలికను నారాయణుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏమిటి చేయటమా అని ఆలోచనలో పడ్డాడు. వీరిని అంగీకరిస్తే తపస్సంతా గంగపాలవుతుంది. సాటి ముని బృందంలో అపహాస్యం ఎదురవుతుంది. ఇంద్రుడికి వీళ్ళకి బుద్ధి చెబుదామని అహంకరించి వరం కోరుకోమని ఇలా కష్టాల్లో ఇరుక్కున్నాను. ధర్మ వినాశనానికి అహంకారమే మొదటి కారణం. సంసార వృక్షానికి అదే మూలం. పెదవి కలపకుండా అలా మౌనంగా ఉండిపోయినా బాగుండేది. పాడి ఆడి అలసిపోయి వీళ్ళ దారిన వీళ్ళు పోయి ఉండేవారు. బోలెడు తపస్సు వేయపరిచి వరాంగనలను సృష్టించాను. ఊర్వశిని సృష్టించాను. విందు జరిపించాను. ఇప్పుడు ఇదిగో ఇలా ఇరుక్కున్నాను. వీళ్ళంతా కామార్తెలై నన్ను పెళ్ళాడమంటున్నారు. హతవిధి. సాలపురుగులా నా వలలో నేనే చిక్కుకున్నాను. ఊర్మనాభిరి వాద్యాహం జాలేన స్వకృతేన వై బద్ధోస్మి సుదృఢేనాత్ర కిం కర్తవ్యమితం పరం. ఎలాగోలా వీరిని వదిలించుకోవాలి. తిరస్కరిస్తే అలిగి శపిస్తారు. పైగా మాట తప్పినవాడనవుతాను. పోనీ క్రోధం వధిద్దామా అంటే అది కామం కంటే ప్రమాదకరం, లోభం కంటే దారుణం. క్రోధం వల్ల హింస జరుగుతుంది. అది సర్వప్రాణికోటికి దుఃఖం పెడుతుంది. క్షుద్ధుడు అవ్వడమంటే నరకంలోని ఉద్యానవనంలో దిగుడు బావి తవ్వుకోవడం. కొమ్మల రాపిడితో పుట్టిన అగ్ని ముందుగా ఆ కొమ్మలను, ఆ చెట్టును దహించి వేసినట్టుగా క్రోధం ముందుగా క్రుద్ధుడిని నాశనం చేస్తుంది. ఈ చిక్కు నుండి ఎలా బయటపడాలో తెలియక దీనుడై లోపల మల్ల గుల్లాలు పడుతున్న అన్నగారిని మానసిక పరిస్థితిని గ్రహించాడు నరుడు. మెల్లగా ఆలోచనల్లో
పాలు పంచుకున్నాడు. అగ్రజ, నారాయణ శాంత స్వభావుడిపై ఆలకించు, అహంకారం విడిచిపెట్టు. పూర్వం ఒకప్పుడు అహంకారం కారణంగానే మనం చాలా తపస్సును నష్టపోయాం. ప్రహ్లాదుడితో ఘోర సంగ్రామం జరిగింది కదా, ఒకసారి గుర్తు తెచ్చుకో. అప్పుడు ఎంతగా దుఃఖించామో. ఇంత తొందరగా మర్చిపోతే ఎలా? అందుచేత క్రోధం జోలికి పోవద్దు. శాంతచిత్తుడివై వీరిని సమాధానం చెప్పు. తపస్సులనన్నింటినీ శాంత స్వభావమే మూలమని మునీశ్వరులందరూ చెబుతున్నారన్నమాట. శాంతత్వం తపస్సు మూలం మునిభి పరికీర్తితం. జనమేజయ, నరుడు ఇలా ఉపదేశించేసరికి నారాయణుడు తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదు అని నిశ్చయించుకున్నాడు.